హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. ఈరోజు చిన్న సినిమా కష్టాల గురించి మీకు చెప్పాలి. చాలామందికి చిన్న సినిమాకి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది తెలియక ఏదో సినిమా చేసేద్దాం, ఇక్కడ సినిమా చేస్తే మొత్తం బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టేస్తాం, సినిమా ఇండస్ట్రీలో దున్నేస్తాం అని చెప్పేసి ఏవో ఊహలతో ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రొడ్యూసర్లు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్ రూపంలో ఉన్న ప్రొడ్యూసర్లు కావచ్చు, ఆర్టిస్టుల రూపంలో ఉన్న ప్రొడ్యూసర్లు కావచ్చు, చిన్న సినిమాల మీద వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేసుకుందామనే ఆలోచనతో ఆస్తులు పనంగా పెట్టి చిన్న సినిమాలు చేస్తూ ఉంటారు. మరి ఆ పెట్టిన వాటికి పెట్టుబడులు రిటర్న్ వస్తాయా, కనీసం పెట్టిన పెట్టుబడైనా రిటర్న్ వస్తుందా అనేది డిస్కస్ చేద్దాం ఈరోజు. ఎందుకంటే మనలాగా చిన్న సినిమాలు చేసేవాళ్ళు ఎంతోమంది వస్తున్నారు, ఒకే ఒక సినిమాతో రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ రావట్లేదు ఇండస్ట్రీకి. ఎందుకు అంటే ఒక్క సినిమాతో మొత్తం ఒళ్ళు గుల్ల చేసుకునేసి ఏం చేయాలని అర్థం కాక దిక్కుతోచని స్థితిలో అప్పులు పాలైపోయి ఆ అప్పులు జీవితాంతం కట్టలేక సంకనాగిపోతున్నారు. గుండు బాస్ ఎప్పుడు నిజాలే చెప్తాడు, గుర్తుపెట్టుకోండి. ఇవే నిజాలు, ఇవే జరుగుతున్నాయి. మరి ఇంత కష్టపడి మనం సినిమా చేస్తే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి అంటే, నీ సినిమాకు నువ్వు ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత నీ సినిమాకు పబ్లిసిటీ ఎవడు ఇవ్వడు, ఇచ్చినట్లు ఉంటారంతే, ఇచ్చినట్టు ఉంటారు కానీ ఇవ్వరు. అన్నీ జరిగినట్టు ఉంటాయి, జరగవు. గుండు బాస్లో కూడా డైలాగ్ ఉంది, వీడిని పెళ్ళాం అంటే పెళ్ళాం లాంటిదే అంటారు అనమాట. అలాంటి డైలాగులు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే, నీ సినిమాకు థియేటర్లు వస్తాయి అని అనుకుంటారు కానీ రావు. అన్నీ నీ కళ్ళ ముందే ఉన్నట్టుంటాయి. అంటే మనకు ఎప్పుడైనా కూడా ఎండాకాలంలో రోడ్డు మీద దూరంగా చూస్తే ఏంటంటే నీళ్ళ ఛాయలు కనిపిస్తున్నట్టు ఉంటాయన్నమాట, కానీ దగ్గరికి వెళ్తే ఏముండదు అక్కడ. అవునా కదా? అలాంటి సిచ్యువేషన్సే సినిమా ఇండస్ట్రీలో ఉంటాయి నీ చిన్న సినిమాకి. సో నీ ఫస్ట్ కాపీ రెడీ అవ్వగానే నువ్వు చేసే పని ఏంటి? ఈ ఫస్ట్ కాపీని తీసుకెళ్ళి క్యూబ్లో పెట్టాలి. క్యూబ్లో ఒక్కొక్క కాపీకి అంటే ఒక్కొక్క థియేటర్లో రిలీజ్ చేయాలంటే 50,000 రూపాయలు లిటరల్లీ. సో దాని తర్వాత పర్సెంటేజ్ పోయి తగ్గుతుంది అనుకో, అది వేరే విషయం. కానీ ఈ 50,000, 30,000, 20,000, 10,000 కావచ్చు, ఏదైనా కావచ్చు, అంతవరకు ఉండేది అక్కడలే. కానీ సినిమా ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోతే నీకు ఇంకా తగ్గించి పర్సెంటేజ్ తగ్గించి చేసేది ఏముంటుంది అక్కడ. కానీ ఈ 50,000 ఇవన్నీ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏది లాజికల్గా మాట్లాడుకుంటే, లీగల్గా మాట్లాడుకుంటే. కానీ స్టిల్ ఇప్పటికీ చిన్న సినిమాల మీద ఈ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. క్యూబ్ కావచ్చు, యూఎఫ్ఓ కావచ్చు. ఎందుకు అంటే ఈ క్యూబు యూఎఫ్ఓల వెనకల పార్ట్నర్స్ ఎవరు? నేను చెబుతున్న సోకాల్డ్ అల్లు అరవింద్ అనే మనిషి, సురేష్ బాబు గారు, మా దిల్ రాజు గారు, వీళ్ళే మాఫియా. భయంకరంగా వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారాలు చేసుకోవడం తప్పు కాదు, పెట్టుబడులు మేము కోట్ల పెట్టుబడులు పెట్టాం సూర్య, వాట్ ఈస్ దిస్, వ్యాపారం చేయొద్దంటావు అని కూడా డిస్కస్ చేయొచ్చు, తప్పేం కాదు. వ్యాపారాలు చేయండి, చిన్న సినిమాకు స్పేస్ వదలండి. చిన్న సినిమాకు ఎందుకు కలెక్ట్ చేయాలి? మీరు వ్యాపారాలు చేసుకుంటే మీ అండర్స్టాండింగ్లు వందబడండి. చిన్న సినిమా అసలే ఇక్కడ ఆస్తులు తాకట్టు పెట్టి సినిమాలు చేస్తూ ఉంటే మళ్ళీ మీ కలెక్షన్స్ ఏంటి? ట్యూబ్లో కలెక్షన్స్, యూఎఫ్ఏలో కలెక్షన్స్, ఇవన్నీ చేస్తే ప్రతి చోట వేలకు వేలు దొబ్బెట్టుకుంటూ పోతే ఎన్ని సినిమాలు చేస్తారు? ఏ ప్రొడ్యూసర్ అయినా ఎన్ని సినిమాలు చేస్తారు? అవి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దాని పరిస్థితులు అలాగే ఉన్నాయి. మరోపక్క సెన్సార్ దగ్గర పెద్ద సినిమాలకు ఒక కథ ఉంటుంది, చిన్న సినిమాలకు ఒక కథ ఉంటుంది. ఎందుకు? స్వయంగా నేనే చెప్తున్నా. గండా సినిమా రిలీజ్ చేసిన టైంలో వీళ్ళేదో పెద్ద సినిమాలకు వెళ్తున్నట్టు అవి వెళ్ళిపోతాయి, డైలాగులు దాంట్లో అలా రాశారు కదా, దీంట్లో మాకు ఎందుకు అభ్యంతరం చెప్తారు అన్నట్లు డిస్కస్ చేస్తారు అని చెప్పేసి సెన్సార్ సభ్యులు డిస్కస్ చేసిన వ్యవహారం నాకు తెలుసు. అంటే పెద్ద సినిమాలు దాంట్లో డైలాగులు ఎలా ఉన్నా కూడా దానికి కట్ పట్టదు. చిన్న సినిమాల ప్రతి చోట పట్టి చూస్తుంటారు, కట్ పడాల్సిందే, ఎవరు మాట్లాడరు, లేకపోతే సెన్సార్ ఇవ్వం. వ్యవహారాలు జరుగుతున్నాయి. స్వయంగా నేనే ప్రత్యక్ష సాక్షిని. ఎవరో రమ్మను మరి మాట్లాడడానికి. స్వయంగా నా చెవులతో, మన సినిమాకి నా చెవులతో విన్నాను, ఇది కట్టి వేయాలి ఇక్కడ. ఎందుకు మరి
ఇట్లాంటి డైలాగులు ఎన్నో వచ్చాయి కదా అని డిస్కస్ చేస్తే అని వెటకారంగా నవ్వారు. వీళ్ళు పెద్ద సినిమాలకు చేసినట్టు అనుకుంటున్నారు, అంటే చిన్న సినిమాలకు పెద్ద తేడా ఉంటుంది, అది కూడా చెప్పండి బహిరంగంగా. పెద్ద సినిమాలకి ఏంటంటే వెనకల 1,00,000 2 లక్షలు టేబుల్ కింద నుంచి ఇస్తారనే. ఏం బా, గుండు బాస్ మాట్లాడే అన్ని వాస్తవాలే. ప్రతి చోట వ్యత్యాసం ఉంది చిన్న సినిమాకు పెద్ద సినిమా, కానీ బతికేది మాత్రం చిన్న సినిమాల మీదనే. ఫీడింగ్ సంవత్సరం మొత్తం ఫీడింగ్ అంతా చిన్న సినిమాల నుంచే వస్తుంది, కానీ వాటిని ఆ చిన్న సినిమా అంటే చులకన. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఎప్పుడు మారుతాయి అంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కావచ్చు, మనలాంటి వాళ్ళు రావాలి. కానీ ఇక్కడ చిన్న నిర్మాతల మధ్య సఖ్యత లేదు. మేజర్ ప్రాబ్లం అక్కడ వస్తుంది. ఆ చిన్న సినిమాకి సంబంధించిన చిన్న నిర్మాతలకు సంబంధించిన ప్రతినిధులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఆ ఎలక్షన్ టైంలో కుమ్మక్కవుతున్నారు పెద్దోళ్ళతో. అంతవరకు బాగానే ఉంటుంది, ఏయ్ నువ్వా మేము చూసుకుందాం అన్నట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ మనలాంటి వాళ్ళు దూరిన వాళ్ళు పిచ్చపు నాకు వస్తాయి, నోరు కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను, కానీ మధ్యలో మాలాగా ఏదైనా పోరాటం చేసేవాళ్ళు పిచ్చోళ్ళు, వాళ్ళు ఒకటే, దొందే. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ ఉంది. కనీసం అంటే ఛాంబర్లోనో కౌన్సిల్లోనో మనలాంటి వాళ్ళు ఉంటే నోరు ఓపెన్ సౌండ్ వస్తుంది. చిన్న సినిమాకు ఎందుకు ఇవన్నీ ఇవ్వరు అని చెప్పేసి మాట్లాడాలంటే లోపలికి వెళ్ళాలంటే ఎలక్షన్లో గెలవనిస్తేగా ఫిక్స్డ్ ఓటు ఉంటుంది అక్కడ. ఎవరికి ఎన్ని ఓట్లు పడాలనేది లెక్క ఉంటుంది అక్కడ. మొత్తం అంతా ఇంటర్నల్గా మ్యానిపులేట్ చేస్తుంటారు. ఏం జరగదు, మనం ఏం చేయాలన్నా ఏమీ జరగదు. ఏం చేయొచ్చు తెలుసా? సినిమాల మీద సినిమాలు చేస్తూ, నేను ఎందుకు జీరో బడ్జెట్ ఎంచుకున్నానో మీకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. నేను జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో బడ్జెట్ గొడవ ఉండదు, ఎన్ని సినిమాలైనా చేయొచ్చు, ఎన్ని ఫ్లాపులు వచ్చినా మళ్ళీ సినిమా చేస్తాం. ఇలా సినిమాలు చేసుకుంటూ ఎక్కడో చోట దేవుడు కనిపిస్తాడు, ఒరే సూర్య ఏందిరా ఇది సినిమా ఇండస్ట్రీ, ఇన్ని సినిమాలు చేస్తున్నావా, జీరో బడ్జెట్ కార్డులు ఇన్ని సినిమాలు అవుతున్నాయా, నీకు ఎక్కడో చోట బ్రేక్ ఇవ్వాలని చెప్పేసి ఎక్కడ బ్రేక్ ఇచ్చాడు అనుకో, పేరు వస్తుంది. ఎందుకంటే ఎవరి మీద మనం డిపెండ్ అవ్వం. అసలు వాళ్ళ థియేటర్లు కూడా మనకు అవసరం లేదు అనుకునే స్థాయిలో వెళ్తున్నాం. కానీ మీకు చిన్న సినిమాకి థియేటర్లు ఇవ్వరు, అది కూడా ఫిక్స్ అవ్వండి. సో వన్స్ ఇది సినిమాల మీద సినిమాలు చేస్తుంటే ఎక్కడో చోట బ్రేక్ ఇవ్వని వస్తుంది. వస్తే ఏంటి, పేరు వస్తుంది. పేరు వస్తే ఏంటి, ఆటోమేటిక్గా చిన్న సినిమాకి ఏదైనా చేస్తాడు అనే నమ్మకం వస్తుంది మనలాంటి ప్రొడ్యూసర్లందరికీ. అందువల్లే నా ఫైటింగ్ ఇదంతా. సో అలా ప్లాన్ చేసుకుంటూ ఛాంబర్లోనో కౌన్సిల్లోనో ఏదో స్పేస్ తీసుకుంటే చిన్న సినిమా గురించి మాట్లాడడానికి, ఓపెన్ హార్టెడ్గా మాట్లాడడానికి నాలాంటి వాళ్ళు ఒక 5-6 తయారైనా చాలు, స్పేస్ ఆక్యుపై చేయొచ్చు, కూర్చోవచ్చు, పెద్దలతో కూర్చొని మాట్లాడచ్చు, ఏది లీగల్గా న్యాయంగా కూర్చొని మాట్లాడచ్చు, ఫైట్ చేయొచ్చు. చిన్న సినిమాకి ఎందుకు స్పేస్ ఇవ్వరు అని చెప్పేసి. అలాంటి టైం రావాలంటే మీరే సపోర్ట్ అవ్వాలి. మీరు సపోర్ట్, ఎందుకంటే ఇప్పుడు August 30th కౌన్సిల్ ఎలక్షన్స్ ఉన్నాయి, వాటిలో కూడా నేను దూరుతున్నా. గెలుస్తాము ఓడతాం పక్కన పెట్టండి, ఫైట్ చేస్తా, ఖచ్చితంగా చిన్న సినిమాల వైపు ఫైట్ చేస్తా. ఎందుకంటే మీరు ఫైట్ చేసే పరిస్థితి లేదు, నేను ఫైట్ చేయగలిగే పరిస్థితి నాకు ఉంది. ఎంత పెద్ద వాళ్ళతోనే ఫైట్ చేయగలను నేను, ఎందుకంటే నిజాలే మాట్లాడతాను నేను. నాకు వేరే యావిగేషన్స్ ఏవి లేవు. అందువల్ల సో ఈ వీక్నెస్ పట్టుకొనేసి సూర్యాన్ని డౌన్ చేయాలి, ఈ వీక్నెస్ని పట్టుకొచ్చి సూర్య నోరు ముయించాలి అనే ఎవరైనా అలా ఆలోచన ఉన్నా కూడా ఏం కుదరదు. ఎందుకు అంటే నేను ప్యూర్లీ వైట్ పేపర్, ఏమనుకుంటున్నా అది మాట్లాడేస్తాను. చిన్న సినిమా గురించే మాట్లాడతా. ఎందుకంటే నాలాగా సఫర్ అయ్యే 100 మంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడలేరు. నాకు సౌండ్ ఉంది, నేను మాట్లాడగలను. అందువల్లే నేను ఈ గత వారం 10 రోజుల నుంచి నేను వరుసపెట్టి చిన్న సినిమాల గురించి ఇవన్నీ మాట్లాడడానికి రీజనే అది. సో గుండు బాస్ లాంటి ఒక సినిమా రిలీజ్ అయ్యే ప్రాసెస్ ఉన్నప్పుడు ఏంటంటే నీ సినిమాకు థియేటర్లు రావు. నిజంగా ఇవ్వగలిగే దమ్ము క్లారిటీ ఉన్నది దిల్ రాజు ఒకడికే, ఎందుకంటే ఆ స్పేస్ ఉన్నది ఆయనకు ఒకరికి. నేను ఆ దిల్ రాజునే అడుగుతున్నాను, అన్నా దిల్ రాజు అన్న, నా గుండు బాస్ సినిమాకి థియేటర్లు నేను మీ ఆఫీస్ దగ్గరికి వచ్చి బాబు అన్నా అని చెప్పేసి అడుక్కునే పరం కాదు. చిన్న సినిమాకు మాకు స్పేస్ కావాలి, ఎందుకంటే మేము కూడా అక్కడే బతకాలి కదా, అదే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మేము బతకాలి కదా.
ఎందుకు స్పేస్ ఇవ్వరు మీరు? స్పెషల్ షో ఇవ్వమని చెప్పేసి ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నారు మా వాళ్ళు. మన వాళ్ళు చిన్న ప్రొడ్యూసర్ తరపు నుంచి ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నారు. మీరు ఎందుకు దాని గురించి నోరు మెదపరు? సైలెంట్గా ఉంటే సరిపోతుందనా? బతికేదంతా మీ థియేటర్ల ఫీడింగ్ అంతా చిన్న సినిమాలే కావాలి. దానికి ప్యాకేజీల రూపంలో అక్కడ డబ్బులు దొందుకోవాలి. డైరెక్ట్గా రిలీజ్ చేసుకోవాలంటే ఎక్కడా స్పేస్ ఉండదు. థియేటర్లు మీవే, ఛాంబర్లు మీవే, అన్నీ మీవే, డిస్ట్రిబ్యూషన్ మీదే, అన్నీ మీవే. ఎలా చిన్న సినిమాలు బయటకు వస్తాయి? పైగా మళ్ళా ఈ పెంట వ్యాపారం ఒకటి, మా ఐకాన్ బాబుకి అల్లు మాయకి సపోర్ట్ చేయడం ఒకటి. వాళ్ళేదో మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి అంతా మెగా ఫ్యామిలీ తొక్కేసి ధూమ్ధామ్ చేయాలని చెప్పేసి. ఏంది వ్యాపారాలన్నీ? నేను మాట్లాడతానా? 30th ఎలక్షన్స్ ఉంది కదా, కౌన్సిల్ ఎలక్షన్స్, ఖచ్చితంగా నేను మాట్లాడే తీరుతా. ఎటువైపు ఉంటానో ఏంటో నాకు తెలియదు. మరి ఇంకా ఉంటారు కదా మన చోటా మోటా నాయకుల నుంచి నాకు ఇంకా మెసేజ్లు ఏం రాలేదు. మొదలవుతాయి అన్నీ మొదలవుతాయి. కానీ ఎవరూ రాకపోయినా ఒంటరి పోరైనా చేస్తా నేను. ఖచ్చితంగా ఒంటరి పోరాటమైనా చేస్తా. కానీ ఆగేది ఉండదు. చిన్న సినిమాలకు స్పేస్ ఇవ్వాలి, చిన్న సినిమాకు థియేటర్లు కావాలి, ఖచ్చితంగా కావాలన్నా. మీరు షేర్ బేస్డ్ అని చెప్పారు, గొడవపడ్డారు. మాకు షేర్ బేస్డ్ ఎక్కడిస్తున్నా బొక్కిస్తున్నారు. ఇవ్వన్నా దిల్ రాజు అన్న, నా సినిమా రిలీజ్కి రెడీ అవుతుంది, పూర్తి స్థాయి రెడీ అవుతుంది. గుండు బాస్కి థియేటర్లు ఇవ్వు. మరి ఇచ్చే క్లారిటీ మీ దగ్గర ఉందా? నేను సినిమాల గురించి మేము తప్పుగా మాట్లాడలేదు. నేను నా చిన్న సినిమాకు స్పేస్ ఇవ్వండి అంటున్నా. ఎక్కడిస్తున్నారు? దేనికి ఇస్తున్నారు? ఎలా ఇస్తున్నారు? ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడేది కూడా అదే. ఏం భయాలు ఏం లేవు. ఎందుకంటే మీ దగ్గర నేను అడుక్కోనో చేసుకునో బాబు నాకు ఫైనాన్స్ చేయండినో లేకపోతే నాకు అవసరం లేదు. బేషరతుగా నాకు హక్కు ఉందన్నా. నా సినిమాకు థియేటర్లు ఇవ్వమనే హక్కు నాకు ఉంది. థియేటర్లు ఇవ్వండి అన్నా అంటున్నారు. మీరు ఇవ్వట్లేదు. మరి అసలు కనీసం దిల్రాజన్న ఒక మాట చెప్పు. ఛాంబర్లో మీరే ఉన్నారు, కౌన్సిల్లో మీ వాళ్ళే ఉన్నారు, అవునా? ఈవెన్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో మీరే ఉన్నారు, సెన్సార్ దగ్గర మీరే ఉన్నారు. ఇన్ని ఉన్న మీరు చిన్న సినిమా రిలీజ్కి వస్తే ఆ ఛాంబర్లోనో కౌన్సిల్లోనో యాన్న చోట తగలెట్టి వాళ్ళు మాట్లాడడానికి, అంటే రిలీజ్ చేసుకోవడానికి స్పేస్ ఇచ్చి మీరు కూర్చొని మాట్లాడడానికి ఎందుకు ఎవరు లేదు? మీరు కూర్చోలేరు. అదర్ పర్సన్ పెట్టండి. సినిమా రిలీజ్ పర్పస్ ఏమైనా ఛాంబర్ కౌన్సిల్ ఎవరు దిక్కుదశ మాట్లాడే వాళ్ళు ఉండరు. ఆ డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళని కలవండి, వీళ్ళని కలవండి, కమ్యూనికేషన్ కూడా ఉండదు. వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్తే అంతా మీ దగ్గరే ఉంటారు. అటువైపు మళ్ళీ మీ దగ్గరికి రావాలి. అలాంటిది ఒక చిన్న స్పేస్ పెట్టి ఏమైనా డెస్క్ పెట్టేసి ఇదిగో చిన్న సినిమా రిలీజ్కి వస్తే ఈయన కాంటాక్ట్ అవ్వండి, థియేటర్లు వీళ్ళు మాట్లాడతారు ఇలా అని చెప్పేసి ఏదైనా ఒక స్పేస్ పెట్టచ్చు కదా. ఎవరిని కలవాలి? నాకు అన్నీ తెలిసిన నాకే అక్కడ ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఎలా కలుస్తారు? ఒక కొత్త ప్రొడ్యూసర్ వచ్చాడు, సినిమా చేశాడు, రిలీజ్కి రెడీ అయిపోయాడు, ఎవరిని కలవాలి? నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఛాంబర్లోను కౌన్సిల్ను ఎవరిని కలవాలి? ఆ స్టాఫ్ని కలిస్తే ఏమో మాకు తెలియదు అంటారు. ఏంది బతుకు చిన్న సినిమాకి? ఏమైనా ఆలోచిస్తున్నా దిల్రాజు అన్న? మేము మాట్లాడుతున్నది ఎక్కడో ఫైర్ అవుతుందని అంటుకుంటుందన్నా. షార్ట్ సర్క్యూట్లో అంటుకుంటే ఏంటి పరిస్థితి? చిన్న సినిమా కోపం వస్తే చాలా డేంజర్ అన్న. చిన్న సినిమాకు కోపం వస్తుంది, రాకుండా చూసుకోండి. గుండు బాస్ కోపం వచ్చేస్తుందన్నా. రిలీజ్ అవ్వాలని చెప్పి తహతహలు ఆడిపోతున్నాడు గుండు బాస్. ఎందుకంటే నవ్వుల పండుగ గుండు బాస్. మీరు ఇప్పుడేమనుకోరు, రిలీజ్ అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా ఎలాగైనా రిలీజ్ చేస్తాను, అది వేరే విషయం. కానీ రిలీజ్ అయిన తర్వాత మీరు నిజంగా ఒక మంచి సినిమాను పోగొట్టుకున్నారనే ఆ పశ్చాత్తాపం మీలో వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ సినిమాని నేను తీసుకుంటే నా బ్రాండ్ వాల్యూ పెరిగేది కదా, లెక్క మారిపోయేది కదా. ఇలాంటి సినిమా కూడా వాడు చేస్తారా అన్నంతగా గుండుబాస్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చూశాను కాబట్టి చెప్తున్నా. డబ్బింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. సో చిన్న సినిమాకు కోపం వస్తుంది, దాన్ని రానివ్వద్దు. వచ్చి అది అంటుకొని దావాన్లో అంటుకుంటే చిన్న సినిమాకు అంటే చిన్న వాళ్ళకు ఈజీ కోపం రాదన్నా. వస్తే చాలా డేంజర్. మీ ముడ్డు కిందకి మంటలు వస్తాయి. అర్థం చేసుకోండి. చిన్న సినిమాను బతికించండి.
మీరు కమ్యూనికేషన్ లేదనుకుంటారు. నేను బాహాటంగా ఓపెన్ హార్టెడ్గా నేను నా కమ్యూనికేషన్ ఇస్తున్నా. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లో యూజ్ చేయండి. ఫోన్లు చేసి దొబ్బొద్దు. అవి ఫోన్లు మీకు లిఫ్ట్ చేయడం ఉండదు. ఓన్లీ టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ అండి. నేను రెస్పాండ్ అవుతాను. మీరు ఏ మెసేజ్ పెట్టినా నేను రెస్పాండ్ అవుతాను. ఎందుకంటే నేను మాట్లాడేది నిజం. ఈ గుండు బాస్ మాట్లాడేది నిజం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న నిజాలే మాట్లాడుతున్నారు గుండు బాస్. సో చిన్న సినిమా కోపం రాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మా దిల్ రాజు అన్న మీదనే ఉంది. థ్యాంక్ యూ, లవ్ యూ, మీ గుండు బాస్. థ్యాంక్ యూ.